నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 5వ తేదీన ఇస్కాన్ రథయాత్ర వరంగల్ నగరంలో నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి భూ పవన హరినామదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరినామదాస్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో గత 24 సంవత్సరాలుగా జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 5వ తేదీన రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రథయాత్ర హనుమకొండ నుంచి వరంగల్ పోచమ్మ మైదానం పైనుంచి వెంకటేశ్వర గార్డెన్ వరకు జరుగుతుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్ర రేపనగా జూలై 5వ తారీఖున మనకు ప్రారంభం కాబోతోంది. పొద్దున ఉదయము పబ్లిక్ గార్డెన్స్ నుంచి వెళ్ళి 1 గంటకు రథయాత్ర ప్రారంభమై హనుమకొండ చౌరస్తా మీదుగా ముల్గోడ్ మీదుగా రుద్రమదేవి జంక్షన్ అయిన పోచమ్మ మైదాన్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ తిప్పుకొని వెంకటేశ్వర గార్డెన్లోకి అక్కడి వరకు రథయాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి భగవంతుడు వెంకటేశ్వర గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ భగవంతుని యొక్క సేవలు జరుగుతాయి. అక్కడ చాలామంది భక్తులు రథయాత్రలో పాల్గొన్న వాళ్ళు, ఇంకా 2000 మంది భక్తులు అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వరంగల్ వాసులు, కాజుపేట వాసులు, హనుమకొండ వాసులు అందరూ సద్వినియోగం చేసుకోగలరు. మీ అందరికీ తెలుసు, పూరి జగన్నాథ్లో అద్భుతంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ ప్రపంచ దేశాల నుంచి వెళ్ళి ఈ పూరిలో పాల్గొంటారు. అట్లాగే జగన్నాథ స్వామి ఈ వరంగల్ మందిరం నుంచి వెళ్ళి మనకు ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. రథయాత్రలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. హరే